విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్వేషోపి ఈశన్నిషీదతు మయి క్షణం ఈక్షణార్థం ఇందేవరోదర సహోదరం ఇందిరాయాః. ఇది కనకధారాస్తవంలోని 3వ శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీ మహావిష్ణువుకే ఆనందం కలిగించగలిగిన మహాలక్ష్మివి నీవమ్మా అని స్తుతిస్తున్నారు అమ్మని శంకర్లు. అమ్మకి అఖండ వైకుంఠ మహావిభూతి నాయకి అని అమ్మవారి బిరుదు. ఆ వైకుంఠాన్ని, ఇటు భూలోక వైకుంఠమైన తిరుమలని సమర్థవంతంగా వ్యూహలక్ష్మి అవతారంతో శ్రీనివాసుని ఎదపై కొలువై ఉండి ఇన్ని కోట్ల మందిని సమర్థించుకొస్తున్న ఇల్లాలు. ఆమెను చూసి ఆ విష్ణుమూర్తికి ఎంత గర్వం, ఎంత ఆనందం కలుగుతుంది. అటువంటి విష్ణుమూర్తికే ఆనందం కలిగించగలిగిన తల్లి, సాక్షాత్తు చంద్రుని సహోదరి. నిన్ను తలుచుకుంటేనే మనసుకి చల్లతనం కలుగుతుందమ్మా. ఆ చల్లని చూపులని మా మీద కొద్దిగా ప్రసరింపజేయి తల్లి అని శంకర్లు వేడుకుంటూనే అమ్మ గురించి ఒక గొప్ప మాట చెప్తున్నారు. మాట ఏమిటంటే, విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం అని. అమ్మ చూపు గాని మన మీద పడిందా, మనం అమరేంద్ర పదవిని కూడా అందుకోగలుగుతామట. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తున్నారు. ముల్లోకాధిపతి అయిన ఇంద్రుడు తన పదవిని పోగొట్టుకున్నాడు. అందుకు కారణం లక్ష్మీప్రదమైన వస్తువుని అలక్ష్యం చేయడమే. పాలు, పెరుగు, బంగారం, పువ్వులు, పసుపు, కుంకుమ మొదలగు మంగళకర ద్రవ్యములు ఇవన్నీ కూడా వీటిని కళ్ళకద్దుకొని ధరించాలి. ఒకనాడు దుర్వాసుడు పారిజాత పూమాలని ఇంద్రుడికి బహుకరించాడు. ఇంద్రుడు కొద్దిపాటి గర్వంతో దానిని కనులు కద్దుకొనుకోకుండా స్వీకరించకుండా తన ఏనుగైన ఐరావతం మీద వేశాడట. దాని విలువ తెలియని ఏనుగు దాని కాళ్లతో తొక్కి పారవేసింది. వెంటనే లక్ష్మీదేవి స్వర్గాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇంద్రుడు మహాలక్ష్మిని ప్రసన్నం కావడానికి తపస్సు చేసి తల్లి దయ్యని తిరిగి పొందగలిగాడు. ఆ దయ్యతోటే విశ్వామరేంద్రుడయ్యాడు. ఆ పదవిని ఇయ్యగల దక్షత కలిగిన తల్లి మహాలక్ష్మి. మనం ఇంద్రస్తుతినే మనం నిత్యం చదువుకునే అష్టకం ఉంటుంది కదా, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే అని మనం చదువుకునే ఆ అష్టకం ఇంద్రుడి చేత స్తుతి చేయబడినదే. మరి ఇంకా ఆ చూపుల జల్లులలో మనం కూడా తడిసి సిరుల తల్లిని వేడుకొందాం. ముత్తైదుబుల పసుపు కుంకుమల సాక్షి, పారాణి పాదాల అందియల సాక్షి, పచ్చతోరణమున్న ప్రతి ఇల్లే సాక్షి, నిత్యమంగళమెత్తు నట్టిల్లే సాక్షి, అటువంటి ఇల్లే కోబెలగయంచి, కొలుబందు ఆ కలిమి తానార్చి వచ్చి, శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది.